శోభనాగిరెడ్డి గారి మొదటి వర్ధంతి. ఈ వర్ధంతి పేరు వినగానే మీకు ఏమనిపిస్తుంది అంటారు? శోభనాగిరెడ్డి గారు చనిపోయి అప్పుడే ఒక సంవత్సరం అయిందంటే నమ్మలేకపోతున్నామండి. ఈ సంవత్సరం అసలు ఎట్లా గెలిచిందో కూడా మాకు అర్థం కావట్లేదు. ప్రతిరోజు ఒక నరకంలాగే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మ లేని రోజు నేను నా జీవితంలో వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే తను ఒక స్ట్రాంగ్ లీడర్గా, ఒక స్ట్రాంగ్ విమెన్గా మా అందరికీ తెలిసిన లేడీ. తను ఏ చిన్న పని మేము ఇంట్లో చేయాలన్నా, ఏదైనా కొనాలన్నా కూడా ఆమె దగ్గర ఉండి అన్ని కొనిచ్చేది, అన్ని చూసుకునేది. ఈ సంవత్సరం ఎలా గడిచిందో కూడా మాకు అర్థం కావట్లేదు. మొదటి వర్ధంతి మేము జరుపుకుంటున్నాము అంటే ఇది కేవలము శోభనాగిరెడ్డి గారు చేసిన గొప్ప పనులు. తనని చాలామంది మిస్ అవుతున్నారు. మేమే కాదు ఈరోజు బాధపడేది, కుటుంబమే కాదు, ఆలగడ్డ నియోజకవర్గం ప్రజలు, తర్వాత తన దగ్గరగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ తను ఉండింటే బాగుండే. మొన్న అసెంబ్లీలో కూడా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా చాలామంది లీడర్స్ నా దగ్గరకు వచ్చి అమ్మ ఉండింటే బాగుండే అమ్మని చాలామంది చెప్పారు. అంటే తనంత గొప్ప లీడర్గా ఈరోజు అందరికీ తెలుసు. ఆమె వర్ధంతి జరుపుకోవడం చాలా చాలా దురదృష్టం మాకు. మీరు మాటల్లో కానీ రూపంలో కానీ ఒకేలాగా ఉన్నారు. ఆమె అభిరుచుల్లో, ఆశయాల్లో ఏ విధంగా ఉన్నారు అది కూడా సేమే అంటారా? అమ్మ చనిపోక ముందు నా లైఫ్ చాలా డిఫరెంట్గా ఉండిందండి. అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ ఏమైతే చేయాలనుకుందో, తన వే ఆఫ్ థింకింగ్ కానీ, తన ప్రజలకి ఏదైతే చేయాలనుకుందో సేమ్ అదే థింకింగ్ నాకు రావడము ఒక విధంగా ఆమె చేపిస్తున్నట్టుగా నేను అనుకుంటున్నాను. తను ఎలా అయితే తను చేస్తున్నప్పుడు అన్ని ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఉండాలని ఎలా అయితే అనుకుందో, ఆమె చనిపోయిన తర్వాత ఆమె పొజిషన్లో నేను ఉన్నప్పుడు కూడా నాకు అదే ఆలోచన వస్తుంది. అమ్మ అయితే ఇది ఎలా డీల్ చేసేది, ఈ సిచ్యువేషన్ వస్తే అమ్మ ఎలా చేసేది, అదే వే ఆఫ్ థింకింగ్లో నేను వెళ్తున్నాను. పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఈ పొలిటికల్ అంటే ఏదైతే ప్రొఫెషనల్ లైఫ్లో కానీ అమ్మ ఉండింటే బాగుందని ఎప్పుడన్నా అనిపించింది అంటారా? అది ప్రతి సెకండ్ అదే అనిపిస్తున్నానంటే. ఎందుకంటే అసలు అమ్మ చనిపోయినప్పుడు అసలు మాకు పాలిటిక్స్కి వస్తామని కానీ, మమ్మల్ని పెడతారని కానీ ఆలోచన కూడా ఎప్పుడు లేదు మాకు. నేను ఎగ్జామ్ రాసి నేను యూకేకి వెళ్ళాల్సిన దాన్ని అమ్మ చనిపోవడంతో నేను ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. కానీ ఎప్పుడు అది రిగ్రెట్ అవ్వలేదు. ఎందుకంటే అమ్మ చాలా హై అంబిషన్స్ ఉండింది అమ్మకి, ప్రజలకి మంచి చేయాలని. నేను స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడినా కూడా తర్వాత నాన్నగారు కానీ, నాకు ఆలగడ్డ ప్రజలు కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. సో తప్పకుండా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోనే ముందుకెళ్తున్నాను. మీరు చెప్పండి, మీరు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటున్నారు, వాళ్ళ బాగోగులను కూడా మీరు వాళ్ళతో మాట్లాడడం, చర్చించడం లాంటివి జరుగుతున్నాయి. మీకు ఎప్పుడైనా అనిపించిందా అమ్మ ఉండింటే ఏ పరిస్థితి ఏ విధంగా ఉండేది అని? ప్రజలైనా ఎప్పుడైనా మీతో చెప్పడం లాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? చాలాసార్లు జరిగాయండి. అమ్మ ఉండింటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రతిరోజు నేను ఆలగడ్డలో ఉన్న ప్రతిరోజు వాళ్ళ సమస్యను తీసుకున్న దగ్గరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ మాట అన్నారు. అమ్మ ఉంటే మాకు ఈ సమస్య వచ్చేది కాదు. నేను వాళ్ళకి కూర్చోబెట్టుకునే లేదన్నా అమ్మ ఉన్నా లేకపోయినా అమ్మ ఆశయాలు మిమ్మల్ని బాగా చూసుకోవడము, మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడం అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే నేను వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి ఏదైనా పని నేను చేయగలుగుతానంటే తప్పకుండా చేసి వాళ్ళతో సార్ట్అవుట్ చేసుకుంటున్నాము. మీరు అంటే అమ్మగారి వల్లనే ఎమ్మెల్యేగా అయ్యారు కదా, మరి ఏం చేయదలుచుకున్నారు? శోభనాగిరెడ్డి గారు చనిపోక ముందు నేను ఒకసారి అమ్మని అడిగినాను. అమ్మ ఎందుకు అడిగానో మరి అది తెలియదు నాకు. ఆ రోజు సడన్గా అడిగాను, నీకు ఏదో ఒక కోరికలు ఉంటాయి కదమ్మా, నీకు ఏదో ఒకటి ఉంటే చెప్పు, నాకు చేయాలని ఉందని అన్నప్పుడు, జగనన్న సీఎం అయితే మనకు అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అయిపోతానన్న. ప్రజలు నేను ఎన్నోసార్లు వాళ్ళకి ఏదో చాలా మంచి చేద్దామని అనుకుంటాము, కానీ మనం గవర్నమెంట్లో లేకపోవడంతో చాలా వరకు మనం నమ్ముకుని వచ్చిన వాళ్ళకి మనం చేయలేకపోతున్నాము. వాళ్ళకి మంచి చేయాలి, ఆలగడ్డని డెవలప్ చేయాలి. నేను పుట్టి పెరిగిన ఊరు అది. అదొక అందరూ గర్వపడేలాగా ఒక స్టేజ్కి తీసుకురావాలి. ప్రజలందరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఆ రోజు వస్తే నా కోరిక తీరినట్టేనే అమ్మ ఒక మాట అనింది నాతోటి. తప్పకుండా ఆ రోజు వస్తుంది. అమ్మ ఏదైతే కలలు కనిందో, ఆలగడ్డని ఎలా అయితే చూసుకోవాలని అనుకుందో, తప్పకుండా నేను మా కుటుంబం అంతా దానికోసమే కష్టపడి ప్రజలను చూసుకుంటాము.